మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం నాడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 10వ తారీఖు మేషరాశి. ఈరోజు వీరికి చేపట్టే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విందులు వినోద కాలక్షేపాల్లో చక్కగా పాల్గొని ఆనందానుభూతిని పొందడం అనేది కూడా అట్లానే ఉంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అదే రావటం అనేది కూడా మీకు ఒకంత ఆనందాన్ని లేదా గర్వాన్ని కలిగించడం అనేది కూడా అలానే ఉంటుంది. మీ యొక్క హోదా పెంచే వ్యక్తులు కూడా మీకు తోడ్పాటునివ్వటం, తద్వారా మురిసిపోవటం అనేది కూడా ఈరోజు అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా మీ యొక్క కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించడం అనేది కూడా ఈరోజు మీలో కనిపించే ఒక ప్రత్యేకత. వృషభ రాశి వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన మంచి మార్పులకి తావిచ్చే రోజుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఆనందాల ఆదివారం నిజంగా మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం అనేది కూడా ఉంటుంది. కొత్త ప్రదేశాలని సందర్శిస్తారు, కొత్త అనుభూతుల్ని స్వీకరించగలుగుతారు, కొత్త పరిచయాలని పెంపొందించుకోగలుగుతారు. కనుక ఎట్లా చూసినప్పటికీ కూడా నవోన్మేకంగా ఈరోజు సాగిపోవటం అనేది ఉంటుంది. అయితే పంటి కింద రాయిలాగా మరి మిమ్మల్ని చిన్న చిన్న బాధలకి గురి చేసే ఇంటి సభ్యులైతే ఉంటారు. అలాగే బయట కూడా మనం రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా కూడా అనవసరంగా దాన్ని మరి ఇంకా ఎక్కువ రెట్టింపుకి తీసుకెళ్ళే కొంత మిత్రులు కూడా మనని కొంత మానసికంగా లోపల బాధ పెట్టడం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటిని అన్నింటినీ మినాయిస్తే మీరు చాలా చక్కటి ఆనందాన్ని అయితే ఈరోజు అనుభవించడం అనేది కూడా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన విషయం ఏంటి అంటే కనుక ఈ ఆదివారం ఆనందంగా గడపటమే కాకుండా మరి ఆనందంగా గడిపేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు నడిపే వాహనాలు తెలివినవ్వటం అనేది ఉంటుంది. మరి ఈరోజు కొన్ని ప్రమాదాలను మీరు త్రుటిలో తప్పించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా మరి ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో కూడా మీరు మీ యొక్క విధానం ఏదైతే ఉందో వాటిని సుస్పష్టం చేయగలగటం అనేది కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. మీడియా రంగంలో పనిచేయాలి అనే ఆలోచన కానీ లేదా మనమే ఒక మీడియా సంస్థను పెట్టాలన్న ఆలోచనలు కానీ రావటం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాల పోషాకరమైన ఆనందకరమైన సంతృప్తికరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఖర్చులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని మీరేమాత్రం పట్టించుకోకుండా పెట్టడం అనేది కూడా ఉంటుంది. అలా ఖర్చు పెట్టడానికి తగిన సామర్థ్యం మీలో ఉండటం అనేది కూడా దేవుడు మీకు ఇచ్చిన అదృష్టం. ఇంకా ఆరోగ్య విషయంలో ఎప్పటిలాగానే మరి కపానికి సంబంధించిన కానీ నడుముకి సంబంధించిన ఇబ్బందులు కానీ కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీటిని లెక్క చేయకుండా అందరితో మీ యొక్క మాట మంచి అంతా కూడా సక్రమంగా సాగిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు మీరు నిర్బంధంగా ఎలాంటి సంకోచం లేకుండా మీరు మీ యొక్క ఆనందాన్ని అయితే పెంపొందించుకోవచ్చు. సింహరాశి వారైతే ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఖర్చులు అనంతమవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవి మిమ్మల్ని బిక్కిరి చేయటం అనేది కూడా అలానే ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. ఇంకా భార్యతో భర్తతో భార్య ఏదో రకమైన వాగ్వివాదాలకి చోటిచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. సరదాగా గడపవలసిన పరిస్థితుల్ని ఉన్నట్టుండి క్షణాల్లోనే మీరు మరి పోరాటకరమైన లేదా మరి ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే ఇంటిలో నింపడం అనేది కూడా ఉంటుంది. కనుక కొంతవరకు ఎవరో ఒకరు ఓర్పును పాటించడం అనేది కూడా ఈ సింహరాశి వారికి ఈరోజు చాలా అవసరం.
కన్యా రాశి వారు ఈరోజు ఆదివారం మరి ఆనందంగా గడుపుదాం అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన అవాంఛిత వాతావరణం అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది అమ్మయ్య ఇలా 4 అడుగులు ముందుకేద్దాం అనుకునే లోపు ఇంట్లో ఎవరో ఒకరి మరి ఏదో రకమైన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మరి మధ్యాహ్నం దాటినప్పటి నుంచి మీరు మీ యొక్క మానసిక స్థితిగతులను అయితే వృద్ధి చేసుకోగలుగుతారు. తద్వారా కనీసం ఈ మాత్రమైన ఆనందం అనుభవించాలే అనే ఒక రకమైన సంతృప్తికి రావటం అనేది కూడా ఉంటుంది. కానీ ఈ ఆర్థిక విషయాలు ఎప్పుడూ కూడా ఇంకా పరిపూర్ణంగా మిమ్మల్ని ఇంకా ఎంతో కొంత వేధిస్తూనే ఉంటాయి అనేది చెప్పుకోదగిన విషయం. తులారాశి వారికి ఈరోజు నలువైపులా 4 రకాల ఆనందాలు లభించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఇతరులతో ఉండే స్నేహపరంగా ఈ 4 రకాలుగా కూడా ఈ ఆనందాన్ని మీరు అనుభవించడం అనేది ఉంటుంది. కవులు, కళాకారులు, గాయకులు ఇలా ఎవరైనా సరే వారి యొక్క ప్రతిభా సామర్థ్యాన్ని సక్రమంగా ప్రదర్శించగలుగుతారు. 10 మందిలోపు కూడా పేరు తెచ్చుకోగలగటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈ జాతకులు ఎవరైతే తులారాశిలో జన్మించిన వారు ఉన్నారో వారి యొక్క సంతానం కూడా మరి కీర్తి ప్రతిష్టలు అందిస్తారు. అలాగే క్రీడా నైపుణ్యాలను కూడా వీరు ప్రదర్శించడం అనేది ఉంటుంది. భవిష్యత్తులో వీరు మరింత ఉత్తమ వారి యొక్క కళని పెంపొందించుకునేలాగా కూడా అగుపిస్తారు. ఈరోజు వీరికి చెప్పుకోదగిన నష్టాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వృశ్చిక రాశి వారు ఈరోజు జాగ్రత్త పడాల్సిన విషయం వాహనాలు నడిపే తీరు. కనుక వాహన ప్రమాదాలు చిన్నవి సంభవించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఎవరికైతే మరి ఈ రక్తపోటు అనేది ఉందో దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. తర్వాత ఎవరైతే మరి అనురాధ నక్షత్రం కానీ లేదా జ్యేష్ఠ నక్షత్రంలో మరి పుట్టి ఉన్నారో ఆయా వ్యక్తులు అయితే కనుక ఇతరులతో వారి యొక్క మాట తీరు, సంబంధ బాంధవ్యాలు కూడా సక్రమంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వీరిలో ఒక్కోసారి అతి ఆనందం లేదా ఒక్కోసారి అతి ఉదాసీనత ఈ 2 రకాల భావోద్వేగాల మధ్య వీరి యొక్క పరిస్థితులు మరింత సంక్లిష్టం చేసుకోవటం అనేది కూడా మరి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అందుకు ఈరోజు కూడా మరేమీ మినహాయింపు అయితే కాదు. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. వారి యొక్క అనారోగ్యాలు ఏవైతే దీర్ఘకాలికంగా ఉన్నాయో వాటి విషయంలో ఒకంత శ్రద్ధ చూపించడం అనేది అవసరం. లేదైతే వారి యొక్క అవయాల్లో ఏదైనా ఒక్కోసారి కోల్పోలేక పరిస్థితులు రావటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక చాలా శ్రద్ధ ఎక్కువ పెట్టడం అనేది ఉంటుంది. ఇక విడిగా ఎవరికి కూడా ఎలాంటి ఆర్థిక బాధలు ఉండవు. కొత్త అవకాశాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయే తప్ప నష్టాన్ని కలిగించవు. కనుక మిగతా జీవిత విధానంలో వీరు యథాప్రకారంగా చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఈరోజైతే దోహదపడుతుంది. మకర రాశి వారికి ఎవరైతే మరి హృదయ సంబంధించిన బాధలు ఉన్నాయో వారు ఆ సంబంధించిన విషయాల్లో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. గుండెకి సంబంధించినవి కానీ కళ్ళకి సంబంధించినవి కానీ ఈరోజైతే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇక సంతోషానికి మనం చేసే ప్రయత్నాల్లో ఎలాంటి భంగం కూడా కలిగించడం లేదు. తర్వాత వయసుకు మించి మనం కష్టపడుతున్నామా లేదా మన కాలాన్ని మించి కష్టపడుతున్నామా అంటే మాత్రం ఈ కష్టపడటం అనేది ఇప్పుడు మనకేమీ కొత్త కాదు. గత కొద్ది సంవత్సరాలుగా మనం కష్టం పడుతూనే ఉన్నాం. ఆ దానికి ఈరోజు కూడా పెద్ద మినహాయింపు అయితే కాదు. ఇతరత్ర ఈరోజైతే వీరికి చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు. కుంభరాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడేప్పుడు కొద్దిగా జాగ్రత్త పాటించండి. అన్నీ మీకే తెలుసు, నాకు ఇంతకంట ఎక్కువ పవర్స్ ఉన్నాయి అని ఏదో రకమైన అతి విశ్వాసానికి పోతే ఈరోజు అవన్నీ ఒక్కోసారి భ్రమగా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆర్థికంగా మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో
వాటిని మరి ఈరోజు అమలుపరచకుండా ఉండటం అనేది కూడా మంచిది. ఈరోజు ఎంతో కొంత మనం ఒక రకమైన తొందరపాటును కలిగి ఉండటం కానీ, అమిత భావోద్వేగానికి గురయ్యే పరిస్థితులు కానీ ఉండటం వల్ల మనం చేసే పనుల్లో ఒక నియంత్రణను కోల్పోవటం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అలాంటి విషయాలకి మనం కొంత దూరంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మరి సాధారణ జీవితంలో సాధారణ పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాల్లో ఈరోజు చెప్పుకోదగిన పెద్ద మార్పులైతే ఏమీ కనిపించడం లేదు. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎవరైతే మరి వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ మార్పులు అయితే ఫలవంతం అవటం అనేది కూడా ఉంటుంది. అలాగే పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వడానికి కూడా ఈరోజు ఎంతో కొంత సహకారం ఇవ్వడానికి కూడా తోడ్పాటు ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఎవరైతే మరి ముఖ్యంగా ఈ కళ్యాణ యోగం కోసం మరి వేచి ఉన్నారో లేదా ఈరోజు వాటికి సంబంధించిన పనుల్లో ఉన్నారో వారు ఈరోజు మరి ఆయా పనుల్ని ఆకుపచ్చ లేక పసుపు రంగు దుస్తులు ధరించి పూనుకుంటే కనుక మరిన్ని విజయాలు పొందడానికి కూడా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎవరైతే మరి ఈ మీనరాశిలో జన్మించి ఉన్నారో ఈరోజు వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా మరి అవకాశం ఉంటే ఎరుపు రంగు దుస్తులు ధరించి చేయటం వల్ల కూడా కొన్ని విజయాలను అయితే పొందడానికైతే ఆస్కారం కనిపిస్తుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.